కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 30 ఏళ్ల రాజకీయ అంతకుముందు సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా రెండో ఎపిసోడ్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకు 2014 నుంచి 19 దాకా ఒక రకమైన రాజకీయాలు నడిపిన పవన్ కళ్యాణ్ మొదటగా ఎన్డీఏ కూటమిలో చేరడం, ఆ తర్వాత ఎన్డీఏ కూటమితో విభేదించి మొదటగా తెలుగుదేశం పార్టీతో విభేదించడం, అమరావతి రాజధాని రైతుల గురించి రెండవ విడతగా మనకు బీజేపీతో విభేదించడం చేశారు. ఆ తర్వాత 2019లో విడిపోయి ఎవరికి వారే పోటీ చేశారు. అంటే 2014లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూసిన తాను 2019లో ఎవరికి వారే పోటీ చేయడం వల్ల రెంటా చెడ్డరేవడిగా పవన్ కళ్యాణ్ మిగిలిపోయారు. అంటే అంతకుముందు కనీసం ఆ మర్యాదను ఉండే, ఎన్డీఏ కూటమిలో తనకు మర్యాద ఉండే, మన్నన ఉండే, అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు గౌరవించారు. కానీ ఎవరికి వారు విడిపోయి చేయడం వల్ల అప్పుడు విడిపోతే చెడిపోతామనే సినిమా చూపించినట్టు అయింది. అంతకుముందు 2016లో 69 సీట్లకే పరిమితమైన వైసీపీ మరి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఐక్యత లేకపోవడం వల్ల కూడా వెంటనే చాలా పెద్ద ఎత్తున ప్రజల మద్దతు పొందిండ్రు. వీళ్ళందరూ ఓట్లు చీలిపోవడం వల్ల అటు పక్కన మరి జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని కేవలం 23 సీట్లు మాత్రమే ఇటు పక్కన టీడీపీ గెలుచుకుంది. ఒకే ఒక సీటు పవన్ కళ్యాణ్ దక్కింది. అది కూడా తాను 2 చోట్ల పోటీ చేశాను, 2 చోట్ల ఓడిపోయారు. గాజువాక, భీమవరం 2 చోట్ల ఓడిపోయారు. తనకు ఓటమిగా ఎదురైంది. తన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆ ఎమ్మెల్యే కూడా తర్వాత మనకి వైసీపీలో చేరిపోవడం మనంతా గత చరిత్ర. ఆ రకంగా చూస్తే రెండోసారి 2019లో ఒంటరిగా పోటీ చేసి తన బలం నిరూపించుకుందామంటే తాను ఓడిపోవడం కాకుండా తన ఎమ్మెల్యేలు ఒక్కరు మాత్రమే గెలిచి మిగతా వాళ్ళందరూ ఓడిపోవడం కూడా జరిగింది. అంటే 100కి పై సీట్లు పోటీ చేస్తే ఎక్కడా గెలవని పరిస్థితి అయింది. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా రాజకీయం అంటే ఇది కాదు, రాజకీయాల్లో డిప్లొమసీ ఉండాలి, త్యాగం ఉండాలి, బలం ఉండాలి, బలహీనతలు అన్నీ అధిగమించాలి అనే దాని సూత్రాన్ని నేర్చుకొని 2019 నుంచి మెల్లమెల్లగా తనదైన రీతిలో రాజకీయాలు నడుపుతూ వస్తున్నాడు. ముఖ్యంగా అత్యంత పెద్ద శత్రువు వల్ల కూడా రాజకీయాలు నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. అంతకుముందు మోడీ చంద్రబాబు నాయుడుతో స్నేహం చేసినప్పుడు పెద్దగా వైసీపీతో విభేదించలే పవన్ కళ్యాణ్. చాలా వరకు ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో తెలుగుదేశం ఉంది కనుక దాన్ని విభేదించుకుంటూ వచ్చారు. కానీ పెద్దగా వైసీపీతో విభేదించే సందర్భం తక్కువ. అయినా సరే 2019 తర్వాత మరి బలమైన శత్రువు అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ రకరకాలుగా ముప్పు తిప్పలు పెట్టడం, తన సినిమాలు తాను నటించుకుంటే కూడా ప్యాకేజ్ స్టార్ అని సరిగ్గా సినిమాలు కాకుండా రాజకీయ రంగానికి పనికి రాకుండా పోతాడని రకరకాల వ్యక్తిగతంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఆయన. అంటే ఆయన భార్యల గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన ఆలోచన రాహిత్యం గురించి, ఆయన చంచలత్వం గురించి ఇట్లన్నీ వైసీపీ నుంచి ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆనాడు దూరమైనా సరే టీడీపీ వాళ్ళు పెద్దగా జనసేనను విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ విమర్శించలేదు. బట్ బీజేపీ కూడా అంతే సంయమనం పాటించింది. తిట్టినాడు పడ్డారు, మెచ్చుకున్నాడు సంతోషపడ్డారు, అంతే తప్ప అటు బీజేపీ కానీ టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని ఎప్పుడు మాట్లాడలేదు. అప్పుడెప్పుడో మొదట్లో విడిపోయిన కొత్తలో ఏమైనా మాట్లాడిన తర్వాత ఈ 2 పార్టీలు పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా నెగిటివ్ ప్రచారం చేయలేదు. కానీ ఎప్పుడైతే వైసీపీ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టిందో, దత్తపుత్రుడు అని పేరు పెట్టడం ఇట్లా మొదలైందో అప్పటి నుంచి వైసీపీకి దూరమై మనం కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూడాలి తప్ప విడిపోతే చెడిపోతామనే సినిమా తీయొద్దు అని చెప్పి మెల్లమెల్లగా టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. టీడీపీ కంటే ముందుగా బీజేపీని దగ్గర విభేదించింది బీజేపీతోనే మొదలు, తర్వాత దగ్గరైంది కూడా బీజేపీతోనే దగ్గర అయ్యారు. అట్లా ఆ రకంగా 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తనకు జ్ఞానోదయమై మెల్లమెల్లగా అనుభవపూర్వకంగా అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడినట్టు మరి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుసగా మరి బీజేపీతో స్నేహం చేయడం, ఆ తర్వాత బీజేపీ తాము ఇద్దరే మాత్రమే కలిస్తే అటు టీడీపీ ఒంటరిగా పోటీ చేసి వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ మొదటికే వస్తుందని కనుక్కున్నాను. అందుకని 2019కి వచ్చేకల్లా కమ్యూనిస్టులతో కూడా తాను కలిసి పోటీ చేసినా కూడా పెద్దగా ఫలితాలు రాలేదు కనుక ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశంతో కలవకుండా బీజేపీ జనసేన మాత్రమే కలిస్తే లాభం లేదని చెప్పి తాను బీజేపీని ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాడు. ఒక రకం చెప్పాలంటే తల బొప్పి కట్టిందని ఆయనే చెప్పారు. టీడీపీతో స్నేహం చేయకుండా బీజేపీ ఎంత దూరం పెట్టిందో దాన్ని దగ్గర చేయడానికి ఒక రకంగా ఆరెంజ్ను పసుపచ్చను కలపడానికి ఒక ఫెవికాల్ లాగా వైట్ కలర్ ఫెవికాల్ లాగా మధ్యన జోడింపే చర్య చేసిండు. దానికి తాను త్యాగరాజుగా పేరు తెచ్చుకున్నాడు, దత్తపుత్రుడుగా పేరు తెచ్చుకున్నాడు, ప్యాకేజ్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఇన్ని విమర్శలు భరించుకుంటూనే తాను తనదైన రీతిలో రాజకీయాలు నడుపుతూ
బీజేపీని టీడీపీని కలిపే ప్రయత్నం చేసిండు. ఈ రెండింటి మధ్యన తాను అనుసంధానకర్తగా ఉండి అటు పక్కన మోడీని ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం, చివరికి పార్టీ క్యాడర్ను కూడా పెద్దగా సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన సందర్భంలో 53వ జైల్లో ఉన్న సందర్భంలో ములాఖతుకు వెళ్ళిన తాను వెంటనే అటు పక్కన లోకేష్ ఇటు పక్కన బాలకృష్ణను పక్కన పెట్టుకొని తన పార్టీ శ్రేణులను కూడా పెద్దగా సంప్రదించకుండానే ఈ 3 పార్టీల పొత్తు ఉంటుంది పొమ్మని చెప్పేశాడు, బేషరతుగా బీజేపీని కూడా సంప్రదించకుండా. ఆ తర్వాత అంతకుముందు కూడా చాలాసార్లు కొంచెం సన్నాయి నొక్కులు నొక్కాడు. ఏమనంటే టీడీపీ పెద్దన్న పాత్ర వహిస్తున్నది, కొంచెం తగ్గాలి, పెద్దవాళ్ళు కూడా త్యాగం చేయాలి, మనలాంటి పార్టీకి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కిన ఆ తర్వాత అదే పద్ధతిలో తాను తగ్గి ఎదుటివారు పెరిగినా సరే మొత్తం మీద మన లక్ష్యం నెరవేరాలంటే వైసీపీని ఓడించాలంటే అందరం కలవాలని చెప్పి గట్టిగా నిలబడ్డాడు. దానికోసం అనేక మాటలు కూడా పడ్డాడు. ఒక రకంగా వైసీపీ విమర్శించింది, ఓ రకంగా చెప్పాలంటే టీడీపీ బీజేపీ కూడా దోబూచులాట ఆడుతూ ఈయనను ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నారే అనే అపవాదం కూడా ఎదుర్కొన్నారు. ఆ రకంగా మరి తన కులంలో కూడా అటు హర్రామ జోగయ్య, చేగొండ హర్రామ జోగయ్య, ఇటు ముద్రగడ పద్మనాభ వీళ్ళిద్దరూ కూడా వైసీపీకి మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఓడిద్దామని చూసిన తన కులస్తులు కూడా వాళ్ళని కూడా చూశాం. తన కులస్తులోనే ఒక రకం కులాన్ని చీల్చే క్రమంలో కూడా వైసీపీ సక్సెస్ అయింది. అయినా సరే మొక్కవోని ధైర్యంతో తాను ముందుకెళ్ళి అవసరమైతే త్యాగాలు చేయాలి అని చెప్పి తన కార్యకర్తలకు నచ్చజెప్పి ఆ విధంగా త్యాగం కూడా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీతో పొత్తు కలపడంలో బీజేపీకి ఇచ్చిన సీట్లలో తన సీట్లు కూడా ఒక 3-4 సీట్లు కోల్పోవడం, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్లో 3 ఇస్తానన్న వాళ్ళు 2కే పరిమితం కావడం, అయినా సరే తాను తగ్గి ఎదుటి వాళ్ళందరితో కలుపుకొని 3 పార్టీల కూటమి జత చేయడంలో ఓ రకంగా మంచి సక్సెస్ అయ్యిండు. ఓ రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు కనుకనే ప్రజలు కూడా ఆదరించారు. అంటే చాలా వరకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తన పార్టీలో గ్లాసు గుర్తు గెలిస్తే చాలు అన్న దాన్ని కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. టీడీపీ వాళ్ళని కూడా తన పార్టీలో చేర్చుకున్నారు, గ్లాసు గుర్తు ఇచ్చారని చెప్పి విమర్శలు ఎదుర్కొంటూ కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేయడమే కాకుండా 100% సక్సెస్ రేట్ సాధించాడు. అంటే 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు సాధించి 100% సక్సెస్ రేట్తో ముందుకెళ్లారు. ఆ ఫలితంగానే ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ కావాల్సిన అనే ఆశతో ఉన్నవాడు తన పరిమితులు తెలుసుకొని ప్రవర్తించాడు. ఒక రకంగా చెప్పాలంటే తన పరిమితుల గురించి 2 మాట్లాడినాడు. ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోటీ చేసే అవకాశం ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే మన బలం సరిపోదు కనుక మ్యాజిక్ ఫిగర్ అంటే మనకు 175 సగం 75 సీట్లు గెలుచుకోవాల్సిందే కనుక మనకు అట్లా అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పెద్ద ఎత్తున మరి తాను ఆ మ్యాజిక్ ఫిగర్ దాటలేమో అనే భయంతో కూడా ఈ 3 పార్టీల కూటమి కట్టారు. ఆ 3 పార్టీల కూటమిలో తాను తగ్గి ఎదుటివారిని గెలిపించే ప్రయత్నం చేశారు. అదే రకంగా ప్రజలు కూడా తనను ఆశీర్వదించారు. ఆ రకంగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ అయ్యారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ప్రాబల్యం తక్కువ ఉంటుందని, చంద్రబాబు నాయుడు అనే మర్రి చెట్టు కింద తను ఎదగడని చెప్పి రకరకాల వ్యాఖ్యానాలు వైసీపీ చేసింది. కొందరు విమర్శకులు కూడా అన్నారు. అంతకుముందు 5 ఏళ్ళు ఆటలో అరటిపండులాగా మిగిలిపోతాయని, పెద్దగా సక్సెస్ కారు అని శాపనార్థాలు పెట్టేవాడు కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిపోయిందని పొగిడారు. అందుకని శ్రీశ్రీ గారు చెప్పిన ఒక మాటతో నేను ముగిస్తాను. అంటే మనకు నిప్పులు చెరుగుతూ నింగికి ఎగిరితే నిబిడాచరితో మీరు, నెత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే అన్నట్టు పవన్ కళ్యాణ్ను తన ఫెయిల్యూర్స్ అన్ని ముందరబెట్టి చంచలత్వం ఉందని, రకరకాల రాజకీయాలు తెలియని, అటు సినిమాలు రాజకీయాలు కలగలిపి చూస్తున్నారని, అక్కడో కాలు ఇక్కడో కాలు పెడుతున్నారని రకరకాల విమర్శించిన వాళ్ళ నోలు మోయించి మరి మొన్న సక్సెస్ రేట్ 100% సక్సెస్ రేట్ సాధించి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా తనదైన రీతిలో చంద్రబాబు నాయుడుతో కానీ బీజేపీతో కానీ ఎలాంటి గొడవ లేకుండా తనదైన రీతిలో తనదైన పని చేసుకుంటూ పోతున్నారు. దానికి ప్రధానమైన కారణం అంటే దాని నిస్వార్థ గుణం, దాంతోపాటు తాను సినిమాలో సంపాదించిన డబ్బులను రాజకీయాల్లో పెట్టుబడికి పెట్టడం, తాను ఒంటరిగా పోరాడే క్రమంలో డబ్బుల కంటే ముఖ్యం పలుకుబడి ప్రేమాభిమానాలు ముందుకు పోవడం, దాంతో తన క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా 18 ఏళ్ళ లోపటి వాళ్ళు ఉంటే కూడా ఓట్లు పడయ్య అనే సందర్భం నుంచి ఈ 10 ఏళ్లలో వాళ్ళందరూ ఓటర్లుగా మారిపోయారు కనుక తన అభిమానులందరూ ఆ రకంగా ఓట్లు సంపాదించుకోవడం, మొత్తం మీద ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ కూడా టీడీపీ ఓట్లు జనసేన ఓటు టీడీపీకి బీజేపీకి ఈ రకంగా ట్రాన్స్ఫర్ కావడం కూడా ఒక పెద్ద చారిత్రక నేపథ్యంలో తను వచ్చిందని చెప్పవచ్చు. అంటే ఆ చారిత్రక నేపథ్యం కూడా ఎట్లా వచ్చింది అనే దానికి మరొక ఎపిసోడ్ మనం మాట్లాడుకుందాం.